ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయినాథుని భాగవతంలో ఈరోజు 21వ అధ్యాయం. ఇందులో సాయినాథుని మహాప్రస్థానం, భక్తులకు సాయినాథుని మహాప్రసాదం, బూటీ మందిరంలో సాయి మహాసమాధి, వీటి గురించి తెలుసుకుందాం. బాబా రూపం ఆ సమయంలో సకల చరాచర జీవరాశులను తనలో దాచుకుని ఉన్న విశ్వరూపుని విశ్వరూపంగా భావిస్తోంది. ఒకరోజు సాయిబాబా షిరిడి అంతా ప్రదక్షిణలా తిరుగుతున్నారు. ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. బాబా, ఈ షిరిడీలో అడుగులు పెట్టే నాటికి ఇది కుగ్రామం. ఏవో 4-5 చిన్న చిన్న అంగళ్ళు తప్ప మరేమీ లేవు. దంతెలతో పైకప్పు వేసిన ఇళ్లు 10-15 ఉన్నాయంతే. అలాంటిది ఈరోజు ఎంత విస్తరించిపోయింది. తాకియా వద్ద ఆగారు బాబా. తాకియాలో తాను నృత్యం చేసేవాడు. సోదర ముస్లిం భక్తులతో పాటుగా గజల్స్ పాడేవారు. కొందరు కవ్వాలీలు, కొందరు కీర్తనకారులు పాడేవారు. లెండి తోట చాలా చిక్కుముడిలా పెద్ద అడవిలా ఉండేది. శివ, లెండి ఏరుల మధ్య ఉన్న ఆ తోట లెండి ఏరు ప్రక్కనుండటంతో లెండి తోటగా ప్రఖ్యాతమైనది. దీనినే హరివినాయక్ సాఠేకు 2వ భార్యనిచ్చిన ఆమె తండ్రి, అంటే సాఠే మామగారు, సాఠే చేత కొనిపించాడు, వేరే ఒక పొలంతో పాటు. పాపం సాఠేకు ఆ మామగారే పెద్ద యముడు. రామచంద్ర పాటిల్ తాత్యాకు మామ అవుతాడు. రామచంద్ర పాటిల్, భాగోజీలు అక్కడకు వచ్చారు. బాబా అలా షిరిడీ చుట్టూరా ప్రదక్షిణలు చేస్తున్నట్లు తిరగడం ఏమిటా అనిపించి ఆగారు. ఎక్కడి నుండో తాత్యా కూడా వచ్చి కలిశాడు. వాళ్ళు, బాబా, ఏమైనా కావాలా? మేం తెచ్చి ఇవ్వమా? మీ దాసులం మేము ఉండగా మీరెందుకు శ్రమపడాలి బాబా అన్నారు ఇద్దరు. నా దాసులు ఎక్కువ మంది అయ్యేసరికి నాకు బాధలు కష్టాలు వచ్చి పడ్డాయి. పరిమితంగా దాసులున్నప్పుడు ఇంత బాదరబందీ ఉండేది కాదు. దాసులు పెరిగారు, నా బాధ్యతలు పెరిగాయి అన్నారు బాబా నవ్వుతూ. అక్కడే ఉన్న సిమెంట్ బెంచి మీద కూర్చుంటూ, తాత్యా, కాసిని మంచినీళ్లు తెచ్చి ఇవ్వు అన్నారు బాబా. మసీదులోని నా కుండలో నీళ్లు తీసుకురా అన్నారు బాబా చిత్రంగా. తాత్యా పరుగున వెళ్ళాడు. భాగోజీని కూడా పంపారు బాబా. నువ్వు వెళ్ళి మసీదులో దీపం వెలిగించు అంటూ 2 చేతులు శంఖంలా పెట్టి పెద్ద ధ్వని చేశారు బాబా. అలా చేస్తే ఎవరి మరణమో సూచించడం రామచంద్ర పాటిల్ వంక చూస్తూ మెల్లగా చెప్పారు బాబా. తాత్యా మరణం త్వరలో రాబోతున్నది అన్నారు. అద్దిరిపడ్డాడు రామచంద్ర పాటిల్. అదేమిటి బాబా అన్నాడు భయపడుతూ. బాబా శంఖం ధ్వని ఎందుకు చేశారో అర్థం అయింది. అవును, రాబోయే విజయదశమి నాడు అతడు మరణించవలసి ఉన్నది. అది విధి లిఖితం అన్నారు బాబా. అలా జరగకూడదు. మీకు తాత్య అంటే ఎంతో ఇష్టం. వాడిని మీరు మేనల్లుడిగా భావిస్తూ అలాగే పెంచారు. ఇప్పుడు తాత్య మరణం మీకు తెలిసే వస్తుంటే మీరు ఆపలేరా? బాబా, మీరు ఆపి తీరాలి అన్నాడు రామచంద్ర పాటిల్. ఆపి తీరాలి అంటే ఎలా అన్నారు సాయిబాబా. మీరే ఆపాలి బాబా, మీరే ఆపాలి అన్నాడు మరల రామచంద్ర పాటిల్. ఆపాలి అంటే నా ప్రాణమైన అడ్డు వేయాలి, అవునా అన్నారు బాబా నవ్వుతూ. అలా హేళనగా కొట్టి పారేయకండి బాబా. మీరు తలుచుకుంటే మృత్యువును ఎడమకాలి వేలితో తన్నివేయగలరు. తాత్యా మరణం మీరే ఆపాలి బాబా, తప్పదు. మీరేం చేస్తారో, ఆ మృత్యువును ఎవరి మీదకు పంపుతారో నా మీదకు పంపినా సంతోషంగా తల వంచుతాను. కానీ తాత్యా బ్రతికి తీరాలి, రామచంద్ర పాటిల్ ఏడుస్తూ అన్నాడు. బాబా మధురంగా నవ్వారు. అలాగే, కానీ ఈ విషయం మరెవ్వరికి చెప్పకు, సరేనా? తాత్యాకు అస్సలు తెలియనివ్వకు అన్నారు బాబా. అలాగే అన్నాడు రామచంద్ర పాటిల్. తాత్యా మంచినీళ్లు తెచ్చాడు. బాబా సత్తు గ్లాసులోనికి మంచినీళ్లు త్రాగారు. గుండె పొట్ట నిమురుకుంటూ, అబ్బా, ఎంత దాహం వేసిందిరా తాత్యా, ఇప్పుడు తీరింది దాహం, పద పద వెళదాం అంటూ తాత్యా భుజం మీద చెయ్యి వేసి లేచి నిల్చుని నడవసాగారు. రామచంద్ర పాటిల్ అడ్డుత్రోవలో శ్యామ ఇంటికి వెళ్ళాడు. శ్యామ సాయంత్రం ఆరతికి మసీదుకు రావటానికి సిద్ధమవుతున్నాడు. శ్యామాజీ ఆతురతగా పిలిచాడు రామచంద్ర పాటిల్. ఏమిటి రామచంద్రం అన్నాడు శ్యామ. బాబా ఎవరికి చెప్పవద్దన్నారు, కానీ నేను మీకు చెప్పి తీరాలి, లేకపోతే నా గుండె పగిలేలా ఉంది అన్నాడు. అతడిలో ఇంకా ఆ దడ తగ్గలేదు. సాయిబాబాకు అత్యంత ప్రీతిపాత్రుడనైన భక్తుడిని నేను. రామచంద్ర, చెప్పు, నాతో చెప్పు, తప్పులేదు, నేను ఇంకెవరికి చెప్పనులే అన్నాడు. శ్యామ ధైర్యం కూడగట్టుకుని ఈరోజు ఒక అరగంట ముందు సాయిబాబాతో
జరిగిన సంభాషణ అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు రామచంద్రం. శ్యామ కూడా నిర్ఘాంతపోయాడు. అలాగే తాత్యాకు తెలియనివ్వకు, బాబా మాట ఇచ్చారు కదా నీకు. విజయదశమి వచ్చే ముందు బాబాకు మరల విన్నవించు, నేను ప్రార్థిస్తాను. అందాక నాకు చెప్పిన విషయం బాబాకు చెప్పకు, నీ మీద మండిపడతారు. తాత్యాను జాగ్రత్తగా కాపాడుకుందాం అన్నాడు శ్యామ. కానీ వారిద్దరికీ తెలియదు బాబా చేయబోయే మహాద్భుత లీల ఏమిటో. తాత్య ఆ మరునాడే జబ్బు పడ్డాడు విచిత్రంగా. 3 నెలలుగా జబ్బు తగ్గడం లేదు. ఆ రోజే ఒక సంఘటన జరిగింది. మసీదుకు వచ్చిన సాయి అక్కడ శ్యామ, బాగోజీ, రామచంద్ర పాటిల్, మహల్సాపతి, మిగతా భక్తులంతా మౌనంగానూ ఆందోళనగానూ ఉండటం గమనించారు. ఏమిటి అందరూ అలా చిత్తరువుల్లా నిలిచి ఉన్నారు అని అడిగారు. బూటీ ఏదో చెప్పబోయి ఆగాడు చెప్పలేక. మాధవరావు ఫస్లే గజగజ వణుకుతూ సాయి పాదాలపై పడ్డాడు. సాయిబాబా, నన్ను తిట్టండి, కొట్టండి, చంపండి అంటూ ఏడ్చాడు ఫస్లే. ఎందుకు అన్నారు సాయి నవ్వుతూ. మసీదు బూజు దులుపుతున్నాను. మీ గురుప్రసాదం ఇటుక పక్కకు జరిపి పెడదామనుకున్నాను. నా చెయ్యి జారి క్రింద పడి 2 ముక్కలైంది అన్నాడు 2 ముక్కలు చూపిస్తూ. ఇక సాయి ఉగ్రులై మాధవరావు ఫస్లేను చావగొడతారనుకున్నారు అంతా. కానీ సాయిబాబా మౌనంగా ఆ ఇటుక ముక్కలను 2 చేతిలోనికి తీసుకున్నారు. ఆప్యాయంగా తడుముకున్నారు. విరిగింది ఇటుక కాదు ఫస్లే, నా కాలపు గతి, నా జన్మ కర్మఫలం, రుణానుబంధం అన్నారు అలౌకిక దృష్టి సారిస్తూ. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. దేవా అన్నాడు శ్యామ. అవును శ్యామ, ఇప్పటిదాకా నా గురువు నేను ఒకటిగా ఉన్నాము. అందరి నమస్కారాలు, తిరస్కారాలు నా గురువే ఈ ఇటుక రూపంలో నా శరీరం, నా ఈ పాదాల ద్వారా స్వీకరించారు. ఇప్పుడు 1, 2 గురువు పరంధామం చేరుకున్నారు. నేను అంతే, ఇక చేరుకోవాలి త్వరలో అన్నారు బాబా చాలా శాంతంగా. మీరు బాధపడకండి బాబా, నేను ఆ ఇటుక ముక్కలను బంగారం తీగతో అతికించి చుట్టూరా బంగారపు రేకు బిగించి ఒకటిగా చేయిస్తాను అన్నాడు బూటీ సాయిబాబాను అనునయిస్తున్నట్లు. బంగారంతోనా అన్నారు బాబా. బంగారం వద్దంటే వెండితో చేయిస్తాను అన్నాడు బూటీ మరల. బంగారం అయినా, వెండి అయినా, వజ్రాలైనా, నవరత్నాలలో కూడిన నవనిధులైనా నా గురు ప్రసాదమైన ఇటుకలోని మట్టికి సాటిరావు బూటీ. వద్దు వద్దు, ఆ ముక్కలను అలాగే ఉండని, అవసరం వచ్చినప్పుడు అలాగే నీ ఇష్టమొచ్చిన లోహంతో అతికిద్దుగాని అన్నారు సాయిబాబా. ఆ ముక్కలు 2 జాగ్రత్తగా ఒక పాతగుడ్డలో చుట్టి మూటలా కట్టారు. ఎప్పటిలా ప్రక్కన తల క్రింద పెట్టుకున్నారు. కానీ అక్కడున్న వారెవరికీ ఆ సమయంలో తెలియదు. సాయిబాబా మహాసమాధి తర్వాత ఆ ఇటుక ముక్కలను బూటియే వెండి తీగతో అతికించి చుట్టూరా వెండి రేకు గట్టిగా అతికించి సాయిబాబా వస్తు ప్రదర్శనశాల లాంటి ఆ గదిలో పెట్టిస్తాడని. అందుకే ఎవరూ ఆ ఇటుక విషయం ఇక చర్చించలేదు. సాయిబాబా నుండి మహాశిక్ష ఊహించిన మాధవరావు ఫస్లే ఈ వ్యవహారం సాయి ఇంత తేలికగా పరిష్కరించడంతో హమ్మయ్యా అని నిట్టూర్చాడు. తర్వాత సాయి మామూలుగా తన హారతులలో నిమగ్నమయ్యారు. కృష్ణ జగేశ్వర భీష్మ వ్రాసిన ఆరతి పాటలు ప్రత్యేకంగా పాడించుకున్నారు. షిరిడీయే పండరీపురం, సాయిబాబాయే పండరీనాథుడు అనే షిరిడి మాఝే పండరిపురా సాయిబాబా రామవారా అనే మరాఠీ హారతి గీతం భక్తులు పాడుతున్నప్పుడు సాయి అర్ధ నిర్మీలితుడై కూర్చుండిపోయారు. భక్తులలో ఎక్కువ మందికి ఆయన సాక్షాత్తు పండరీ విఠలునిగా దర్శనమిచ్చారు. ఆ రోజు బాబా బూటీ మందిరం అత్యంత సుందరంగా పూర్తయింది. మరి గృహప్రవేశం ఎప్పుడు చేద్దామనుకుంటున్నారు అన్నాడు శ్యామ. ఆ రోజు అడుగుతున్నది శ్యామనే అయినా అడిగిస్తున్నవాడు బూటీ అని తెలుసు. అమ్మాయి పెళ్లి నార్కేతో జరిపించాడు బూటీ. ఆ పెళ్లికి తాను షిరిడీలో వివాహం చేసుకున్న కొత్త భార్యను పీటల మీద తల్లిగా కూర్చోబెట్టుకుని కన్యాదానం చేశాడు. తన డబ్బుకు హోదాకు తగినట్లు ఆమెకు గొప్ప గొప్ప నగలు, పట్టుచీరలు బహూకరించాడు. ఆమెతో పాటు ఈ గృహప్రవేశ మహోత్సవం కూడా గొప్పగా జరిపించాలని తన డబ్బు గొప్ప గాక షిరిడీలోని ఆమె బంధుమిత్రులకు, షిరిడీలోని సాయి భక్తులకు, దూర ప్రాంతాల నుండి షిరిడీ వస్తున్న వేలాది లక్షాధికారులైన సాయి భక్తులకు ప్రదర్శించి చూపాలని ఉబలాటంగా ఉన్నది బూటీకి. శ్రీమాన్ బూటీ బాబా పిలుపు. త్రుళ్ళిపడ్డాడు బూటీ.
అలా శ్రీమాన్ అని బాబా పిలవడమేంటి? అలా పిలవడంలోనే బాబా హేళన నిండి ఉన్నది. ఏమిటి బాబా, తమరలా పిలవకండి నన్ను. బూటీ అని చనువుగా పిలిస్తే చాలు అన్నాడు బూటీ భక్తిగా. ఆహా, శ్రీమాన్ బూటీ కట్టించిన బూటీవాడా సిద్ధమయ్యాక మనందరికీ బూటీ గొప్పతనాన్ని తెలియపరచడానికి శ్రీమాన్ బూటీ అని నేను పిలవాలేమో అనుకున్నాను అని నవ్వారు బాబా. తప్పు చేస్తే దెబ్బలు కొట్టండి బాబా, కానీ ఇలా కటువుగా అనకండి. నన్ను శ్రీమాన్ బూటీ అని పిలిస్తే నాకు ఆ పిలుపు కొండలా నెత్తినపడి నన్ను అధఃపాతాళానికి అణిచివేస్తున్నట్లు అనిపిస్తుంది. అంతకంటే 4 దెబ్బలు వేయండి అన్నాడు బూటీ. దెబ్బలకేం కొదవా? ఎవరు తప్పించుకున్నారు నా దెబ్బల నుండి? పోన్లే, బూటీవాడ ప్రారంభోత్సవం కదూ అడిగావు. తప్పక చేద్దాం, పెద్ద ఎత్తున చేద్దాం, లక్షలాది జనం వచ్చేటట్లుగా చేద్దాం. నభూతో నా భవిష్యతి అన్నట్లుగా బూటీవాడ ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోయేటట్లుగా చేద్దాం. నేనే స్వయంగా దగ్గరుండి మరీ జరిపిస్తాను. బూటీ, ఘనంగా పూలమాలలు రావాలి, పూలు రావాలి, చందనం, అగరవత్తులు, దీపారాధన దీపకళికలు, హారతులు, బ్యాండ్ మేళాలు, పిలానీ గురవ్, సన్నాయి మేళం, ఒకటేమిటి వేద ఘోష, ముస్లిం గజళ్ళు, కవ్వాలీలు అన్నీ కలిపి అన్ని సాంప్రదాయాల వారికి ఆహ్లాదం కలిగేలా చేద్దాం అన్నారు బాబా. ఆయన నీలి కళ్ళు దిగంతాల కవతల మరో లోకాల్లో దృష్టి సారిస్తున్నట్లు మెరుస్తున్నాయి. ఆ అలౌకిక దృష్టిలో ఉన్న బాబా త్రికాలజ్ఞునిలా, కాలాన్ని శాసించే ఈశ్వరునిలా, కాలం అనే రంగు, రుచి, వాసన, రూపం లేని ఒకానొక మహాశక్తివంతమైన నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైన కాలాత్మలా స్వయంకాల స్వరూపునిలా కనిపిస్తున్నారు. శ్యామ, మహల్సాపతి, తాత్య, భాగోజీ, బయ్యాజీ, నానా చందర్కర్, దాసగను, హేమట్ పంత్, లక్ష్మీబాయి షిండే మొదలైన వారందరికీ ఒక్కొక్క రూపుడై సాక్షాత్కారమిస్తున్నాడు. ఇప్పుడు ఏ ఉత్సవం, ఏ పని, ఏ మార్పు చేయాలన్నా దానిని పరిమితంగా ప్రతిఘటించి అందర్నీ తిట్టి కొట్టి హడలగొట్టే బాబాయేనా ఈ విధంగా బూటీవాడ ప్రారంభోత్సవం, గృహప్రవేశం అత్యంత వైభవోపేతంగా తానే స్వయంగా దగ్గర ఉండి జరిపిస్తామని స్వయంగా చెబుతున్నారు? నమ్మలేకుండా ఉన్నాను. నమ్మక తప్పదు. ఎదురుగా బాబా ఉన్నారు, తామున్నారు. నిజమా బాబా అన్నాడు బూటీ ఆనందంగా. ఆశ్చర్యం ముప్పిరిగొనగా మరల గర్వంగా అన్నాడు. పూలమాలలు ప్రత్యేకంగా గులాబీలతో కట్టించి తెప్పిస్తాను బాబా. మా నాగపూర్లో నా మిత్రుడొకడు పూల వ్యాపారం చేస్తున్నాడు. అతడికి ఆర్డర్ ఇస్తాను. 1000 రూపాయలైనా పర్వాలేదు. మీకోసం ప్రత్యేకంగా పూలమాలలు తెప్పిస్తాను. స్వయంగా మీరే జరిపిస్తామంటున్నారు. మైసూరు నుండి మంచి గంధం పొడి, చందనపు చెక్కలు తెప్పిస్తాను. ముసల్మాను మిత్రులకు చెప్పి మంచి సువాసన గల అగరబత్తులు, సెంట్లు, అత్తర్లు తెప్పిస్తాను. సాంబ్రాణి తెప్పిస్తాను. కర్పూరం తెప్పిస్తాను. ఆరతులకు బాబా మాట తప్పకండి. మరల మనసు మార్చుకోకండి. తప్పక మీరే జరిపించాలి నా గృహప్రవేశం అన్నాడు బూటీ. వృద్ధాప్యం వస్తున్న దశలో క్రొత్తగా వివాహం చేసుకున్న అతనిలో పూలు, పూలమాలలు, సెంట్లు, అత్తరులు వగైరాలపై మోజు అంతకంతకు పెరుగుతుంది. బాబా పసిపిల్లాడిలా నవ్వారు. మాట తప్పను బూటీ, నా గృహప్రవేశం అనకు, బాబా గృహప్రవేశం, బూటీవాడ ప్రారంభోత్సవం అను అన్నారు మరల నవ్వుతూ. అలాగే బాబా అన్నాడు బూటీ. ఎవరు చూడొచ్చారు గృహప్రవేశం తర్వాత? నేను అక్కడే ఉండిపోతానేమో. ఈ మసీదు కేవలం 60 సంవత్సరాల తపస్సు, ధూని నిత్యాగ్నిహోత్రం, ఊదీల మహాత్మ్యంతో నిండిపోయి లక్షలాది భక్తులకు ద్వారకామాయి స్వాగతం చెబుతుందేమో. ఆరతులన్నీ అక్కడే జరుగుతాయేమో. బూటీ, నా వద్దకు వచ్చిన ప్రతి నిర్జీవ సజీవ జీవి ఒక్కొక్క ప్రత్యేక పాత్ర పోషించారి జగన్నాటకంలో. భీష్మ ఆరతి పాటలు రాశాడు తన వంతు పాత్రగా. తన హోదాకు నా వద్దకు తాను రావడం తగదనుకున్న నానా చందోర్కర్ నా భక్తుడై నిలిచిపోయాడా? కానిస్టేబుల్గా ఉండిన గణపతిరావు సహస్రబుద్ధే దాసగణుగా హరికథ గానం చేస్తూ నా భక్తునిగా కీర్తి, నా చరిత్ర హరికథలుగా వ్రాసిన ఘనత సాధించుకున్న పాత్ర పోషించుకున్నాడా? దబోల్కర్ను హేమట్ పంత్ అని పిలిచిన ఆ రోజు ఎందుకో తెలుసా? అతడికి తన పాండిత్యం పట్ల ఎనలేని అహంకారం, తన చర్చ తర్కం పట్ల అంతులేని అహంకారం, శాస్త్రజ్ఞానం పట్ల మితిమించిన ఆత్మవిశ్వాసం. బాబా మాటలకు అడ్డుపడుతూ హేమట్ పంత్ సిగ్గుపడుతూ నమస్కరిస్తూ అన్నాడు. బాబా, ఇక చెప్పకండి మరి. నా అజ్ఞానం నాకు తెలియచెప్పారు. ఆ ఒక్క పిలుపుతో మీరు
మిత్రులారా, బాబా మాటలకు అడ్డు వస్తున్నాననుకోకండి. ఈరోజు బాబాపై నమ్మకం లేకుండానే మ్రొక్కాను. కానీ వారి పాదాలు స్పృశించిన మరుక్షణం నాలో ఏదో విద్యుత్తు పాకినట్లయింది. నేను బాబా పాదాల ముందు చీమ అంత చిన్నవాడిలా నాకే కనిపించాను. ఆ తర్వాత బాబా అపార కరుణతో నా అజ్ఞానం తొలగి నా వాచా వేదాంతం వదిలి మరాఠీలో ప్రఖ్యాత సాధు సంతుల సచ్చరిత్ర, శ్రీ గురుచరిత్ర రచనా విధానాన్ని అనుసరించిన ఒక గ్రంథం ఆధారంగా మొట్టమొదట శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ గ్రంథంగా రచించే శక్తి బాబాయే ప్రసాదించారు నాకు అన్నాడు హేమాడ్ పంతుగా నామధేయం పొందిన ప్రసాదించబడిన అన్నా సాహెబ్ దబోల్కర్. అలా హేమడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర అనే పారాయణ గ్రంథకర్త అయ్యే పాత్ర ధరించాడు. కాకా దీక్షిత్వాడ నిర్మించాడు. హరి వినాయక్ సాఠేవాడ నిర్మించాడు. రాధాకృష్ణాయి అందరూ ఆశ్చర్యంగా సాయిబాబా వైపు చూశారు. ఆయన ఇంత ఆప్యాయతగా ఆమె పేరు ఉచ్చరించగా తామిదివరకు వినలేదు. ఆమె చివరి రోజులలో బాబా ఆమెను దర్శించలేదు సరికదా, ఆమె శవాన్ని కూడా చూడలేదు. నిర్లిప్తంగా ఉండిపోయారు. కానీ ఈరోజు ఇదేమిటి బాబా, మీరు ఆమె పేరు పలుకుతున్నారేమిటి అంది లక్ష్మీబాయి షిండే ఆశ్చర్యంతో. బాబా చులకనగా చూస్తున్నారని తాను రాధాకృష్ణ ఆయిని ఎదురుగా చూచేది కాదు. కిటికీలో నుండి బాబా పంపిన ఆహారం రాధాకృష్ణ ఆయి ఉండుండిన ఇంట్లోకి విసిరివేసి వెళ్లేది. అలాంటిది రోజు బాబా ఆమె పేరు ఆప్యాయంగా పలుకుతున్నారేంటి? అవును లక్ష్మి, ఆమె నాకు చాలా ఇష్టమైన భక్తురాలు అన్నారు సాయిబాబు బాబా నవ్వుతూ. అవునా బాబా, మరి మీరెందుకు ఆమెను ద్వేషించేవారు, ఎదుటికి రావద్దని శాసించేవారు అందామే మరల. తాను ఆమెను చూడకుండా ఆమె ఇంటి కిటికీలో నుండి బాబా ప్రసాదంగా పంపిన రొట్టె, అన్నం, కూర ఒక చింకి గుడ్డలో మూటకట్టి ఆ మూల దబ్బున లోపలికి జారవిడిచిన రోజులెన్నో గుర్తుకు వచ్చాయి. పశ్చాత్తాపం పొంగి పొరలింది. నేను ఎవరినీ ద్వేషించను లక్ష్మి. నా వద్దకు వచ్చిన అందరూ అన్ని లోపాలతో, అహంకారాలతో, అజ్ఞానాలతో వచ్చిన వారే. కొన్ని మార్లు నన్ను నమ్ముతారు, కొన్ని మార్లు నమ్మరు. ఎవరేమనుకున్నా నేనందరినీ సమానంగా నా ప్రేమ పంచి ఇచ్చాను కదా. ఆమె మాత్రం ఏం తప్పు చేసింది నేను ద్వేషించడానికి? ద్వేషిస్తే ఆమెకు ఆహారం, వస్త్రాలు ఎందుకు పంపేవాణ్ణి? ఆమె లాంటి వారందరి కోసమే నేనీనాడు భిక్షకు వెళ్తున్నాను లక్ష్మి. హేమడ్ పంత్, దాసగణు, నీవు, మహల్సాపతి, శ్యామ, నానా చాందోర్కర్, ధూమల్, రఘువీర పురందర్, అన్నా చించణికర్, సపత్నేకర్, దామోదర్ రస్నే, ఇలా అందరూ ఎందరో నా సేవ చేశారు. వారందరిలో లోపాలు లేవా? ఆమెలో ఉన్న ప్రత్యేకమైన లోపం పాపం ఆమె శారీరక సౌందర్యం, వయస్సు. చాలా చాలా తెలివిగల దానిననే అతి ఆత్మవిశ్వాసం. ఆ రెంటినే నేను అదుపులో పెట్టాను. ఆమె 9 సంవత్సరాలలో ఈ సంస్థానాన్ని, ఈ దర్బారును, ఆరతులను, చావడి ఉత్సవాన్ని, పల్లకీ సేవను, చివరకు నేను చిరంజీవిగా నివసించబోయే బూటీవాడ నిర్మింపజేసింది. అందుకే ఆమెపై ప్రత్యేక ప్రేమాభిమానాలున్నాయి నాకు లోలోపల. అవునా బాబా, మరైతే ఆమె మరణించే ముందు రొట్టెలు పంపడం ఆపేశారెందుకు అంది లక్ష్మీబాయి షిండే బాధగా. బాబా ఆంతర్యం తెలిసి తన ప్రవర్తనకు తానే సిగ్గుపడింది, కలత చెందింది. ఎందుకేమిటి లక్ష్మి, ప్రతి ప్రాణి తన వెంట తను తినబోయే ఆహారాన్ని అరణంగా తెచ్చుకుంటుంది భగవంతుడి వద్ద నుండి. అది అయిపోయాక ఇక ఆ జీవికి ఆహారం ఉండదు. ఆమెకు అంతే అన్నారు బాబా. నాకైనా అంతే లక్ష్మి అన్నారు మరలా నవ్వి బాబా. మరైతే ఆమె మరణించినప్పుడు ఆమె మరణం సహజమైందా, ఆత్మహత్య అని తర్జన భర్జనలు జరుగుతున్నప్పుడు గాని, ఆమె శవాన్ని కోపర్గాం ఆసుపత్రికి శవ పరీక్ష కోసం తీసుకువెళ్తున్నప్పుడు గాని, ఆమె నిర్జీవ కళేబరాన్ని దుర్గంధం వెదజల్లుతూ అనాథ ప్రేతలా పారవేసినప్పుడు గాని మీరెందుకు పట్టించుకోలేదు బాబా అంది లక్ష్మీబాయి ఆశ్చర్యంగా చూస్తూ బాధతో. ఒక్కటే కారణం, నా వద్దనున్న ఈ భక్తులందరిలో ఎక్కువ మంది దేశభక్తులు. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రత్యక్ష పరోక్ష పోరాటాలు సలుపుతున్న మహా దేశభక్తి వీరులకు లోపల తమ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రచ్ఛన్న దేశభక్తులు. ఒక మహారాజు, మహామంత్రి, మహాసైన్యాధిపతి ఎలా దేశానికి ముఖ్యులో వారి ముందు వారి రక్షణార్థం నిలబడే పోరాడే ప్రతి సైనికుడు అంతే ముఖ్యుడు. వారి బలిదానాలు, త్యాగాలు
వారి పేర్లు చరిత్ర పుటల్లోనికి ఎక్కకపోవచ్చు గాని వారిలో ప్రతి ఒక్కరూ కారణజన్ములే. దేశమాత రుణం తీర్చుకున్న వారే. నా రెక్కల మాటున నా రక్షణలో ఉన్నారు మీరంతా. నేను రాధాకృష్ణ ఈ మరణం గురించి, ఆమె శవ పరీక్ష గురించి వివాదాలలోనికి వెళితే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం నన్ను ముద్దాయిని చేస్తుంది. లోగడ ఒక దొంగ విషయంలో విచారించినట్లు విచారణ ప్రారంభిస్తుంది. నా రక్షణలో ఉన్న వీరందరికీ ముప్పు కలుగుతుంది. ఒక నిర్జీవ కళేబరం కోసం ఇంతటి రభస అవసరమా లక్ష్మి అన్నారు బాబా. మరి ఈరోజు తెలుసుకున్నాం కదండి. మరికొన్ని విశేషాలు రేపటి రోజున తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయినాథాయ నమః.